హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్జేటి ఆంధ్ర వంటలు. ఈరోజు వీడియో వచ్చేసి రాగి దోశ, అందులోకి కాంబినేషన్ చింతపండు చట్నీ. సూపర్ కాంబినేషన్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. రాగి దోశను అప్పటికప్పుడు చేసుకోవచ్చు. వీడియోను చివరిదాకా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ముందుగా పచ్చడి కోసం వచ్చేసి నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నా. ఈ చింతపండును కొన్ని వాటర్ వేసి ఒకసారి బాగా కడుక్కోవాలన్నమాట. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయన్నమాట. తర్వాత ఇంకొన్ని వాటర్ వేసి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు పచ్చడి కోసం కొన్ని పల్లీలను వేయించుకుంటున్నా. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీలను బాగా వేయించుకోవాలి. బాగా వేగితే పచ్చడి బాగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా బాగా వేయించుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోవాలి. వాటిని ఒక మిక్చర్ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి తగినంత కారము, ఉప్పు, అదేవిధంగా కొన్ని వెల్లుల్లిపాయలు ఒక 4 వేసాను. వెల్లుల్లిపాయలు, నానబెట్టుకున్న చింతపండు మొత్తం వేసి బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ జస్ట్ వేసి కలిపితే సరిపోతుంది. మిక్స్ పట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఉంటే బాగా తగులుతూ మనకు బాగా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశకు వచ్చేసి తయారు చేసుకుందాం. ఇది దోశ పిండి అండి. దోశ పిండిలోని నేను రాగి పిండి వేస్తున్నాను. ఇది కొలతంటూ లేదు. జస్ట్ దోశ పిండి వైట్గా ఉంటుంది కదా, అది కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తగినంత పిండి వేసుకొని టేస్ట్కి తగిన విధంగా సాల్ట్, అదేవిధంగా కొద్దిగా సోలా పొడి వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. కొద్ది వాటర్ వేస్తూ బాగా గంట జారుడుగా కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఆ దోశ పిండి, మనం వేసిన రాగి పిండి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న దాన్ని ఒక గంట సేపు, మనం దోశ వేయడానికి ఒక గంట సేపు ముందు ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఒక గంట తర్వాత మళ్ళీ ప్లేట్ తీసి చూస్తే బాగా కలిసిపోయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దోశ వేసుకోవడమే. ఈ గిన్నె సహాయంతో వేసుకుంటున్నా. ఆల్రెడీ పెన్నం పెట్టేసినాను, వేడెక్కింది. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దోశను వేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీ, ఎమ్మీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది. ఈ విధంగా దోశని 2 పక్కల బాగా వేయించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా పిండి మొత్తాన్ని ఈ విధంగా దోశలుగా వేసుకొని తీసుకోవాలి. సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి. టేస్టీ ఎమ్మీ చింతపండు పచ్చడి అండ్ రాగి దోశ సూపర్ కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతే అండి, సింపుల్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుద్దాం. బాయ్.